హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. దాంట్లోకి టమాటాస్ అవన్నీ నేను మిక్సీకి కొట్టుకుంటా. ఎందుకంటే అవి మామూలుగా కట్ చేసి వేస్తే సరిగ్గా ఉడుకుతాయో ఉడకవో, టేస్ట్ అంతగా వస్తుందో లేదో అని. అదే కట్ చేసి మిక్సీకి వేసుకున్నాం అనుకోండి, ఆ పేస్ట్ వేసామనుకోండి టమాటోస్వి, మసాలాస్ అన్నీ మిక్సీకి కొట్టి టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి దీంట్లో ఇప్పుడు నేను ఏం వేసానంటే టమాటోస్, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, ఇంకా చెక్క పొడి, కారం, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసాను. ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేసుకుంటాను. ఇంకా నేను దానికన్నా ముందు నైట్ బఠానీస్ వాటర్లో నానబెట్టుకున్నా. ఇంకా పొద్దునే బీట్రూట్, బఠానీ రెండు కుక్కర్కి వేసి ఉడకబెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి ఫాస్ట్గా ఉడకవని చెప్పి. ఇంకా చూడండి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్ అండ్ పొటాటోస్. ఇంకా దాంట్లోకి వేయడానికి చూడండి ఇంగ్రీడియంట్స్: ఆకు ఏమంటారు, బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ ఫ్లవరు, యాలక బుడ్డలు, ఇంకా లవంగాలు, చెక్క, ఇది కస్తూరి మేథి అది, ఇక పైన గార్నిష్కి పుదీనా. ముందే బియ్యం నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీకు. ఇదండి, స్టవ్ మీద డబరా పెట్టుకొని ఆయిల్ ఇంకా నెయ్యి వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ రెడ్ అయ్యేదాకా అలాగే తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఎర్రగా కాలాక అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు, ఫ్లవర్, అవన్నీ వేసేద్దాము. మనం మిక్సీకి కట్టుకున్న మసాలా ఉంది కదా, పేస్ట్, అదంతా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. దాంట్లో స్మెల్ అంతా వెళ్ళే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, పొటాటో, ఇది ఉడకబెట్టుకోలేదు కాబట్టి ఫస్ట్ ఇది వేద్దాము. ఇవి ఉడుకుతాయి ఫాస్ట్గా. మసాలాతో పాటు ఇవి కూడా కాసేపు ఉడకడానికి పెడితే బాగా ఉడికేస్తాయి. ఇప్పుడు బఠానీ, బీట్రూట్ వేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ ఉడికేసాయి. ఇప్పుడు దీంట్లో పెరుగు, ఇప్పుడు కొలత పెట్టుకున్నాం మనం వాటర్ వేసుకుందాము. ఉప్పు వేసుకుందాం. ఎసరు బాగా ఉడికింది. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. రైస్ అన్నీ వేసి ఇలా బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి అంతా కిందికి పైకి కలబెట్టుకున్నాను. ఇప్పుడు పైన గార్నిషింగ్కి కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టేద్దాం. బాగా దమ్ అవ్వడానికి నేను ఒక చెక్క పెట్టుకున్నాను, దాని మీద వెయిట్. ఫైనల్లీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.